నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జ్ఞాన దృష్టి అంటే ఏమిటి? అసలు దృష్టి అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? మనం చర్మచక్షువులతో చూస్తాం. అంటే చర్మంతో చేయబడిన మన కళ్ళు. మనకున్న కళ్ళు మన ముందు ఉన్న వాటిని చూడ్డానికి మాత్రమే ఉపకరిస్తుంది. ఇది కాక ఇంకొక దృష్టి ఉంది. అదే జ్ఞాన దృష్టి. ఈ కళ్ళకు కనపడనివి కూడా జ్ఞాన దృష్టికి కనపడతాయి. చాలామంది మునులు రాబోయే కాలంలో జరగబోయేది, గత కాలంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నది అంటే 3 కాలాలలో జరిగేవి చూడగలుగుతారు. అవి మామూలు కంటితో చూసేది కాదు. జ్ఞాన దృష్టితో వాళ్ళు అలా చూడగలరు. జ్ఞానానికి అందే విషయం. జ్ఞాన దృష్టి 3 రకాలుగా ఉంటుంది. 1 దైవం లేక దివ్యం, 2 ఆర్షం, 3 ఆగమికం. వీటి ఉదాహరణలు చూసామంటే విషయం స్పష్టమైపోతుంది. అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూడాలని ఆశపడ్డాడు. గీతలో 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని కృష్ణుడికి తెలియజేశాడు. దీనికంటే ముందున్న అధ్యాయం అంటే 10వ అధ్యాయంలో భగవంతుడు తన సంపదనంతా చూపించాడు. ఈ లోకమంతా నాది అని చెప్పాడు. వెంటనే అర్జునుడికి ఈ లోకంతో సహా సమస్త ప్రపంచంతో కృష్ణుడిని చూడాలి అని కోరిక కలిగింది. విశ్వాన్ని తన రూపంగా తెలియజేసిన కృష్ణుడి విశ్వరూపాన్ని చూడాలి అని ఆశపడ్డాడు. కృష్ణుడు తన వేల రూపాలన్నింటినీ చూపించాడు. కానీ అది అర్జునుడికున్న చర్మచక్షువులకు కనపడలేదు, అందలేదు. మన కళ్ళకు పరిమితమైనవి మాత్రమే కనపడతాయి. అపరిమితమైనవి మన కంటికి కనపడదు. అందుకే అర్జునుడు కూడా చూడలేకపోయాడు. వెంటనే అర్జునుడికి దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అని కృష్ణుడు దివ్యమైన జ్ఞాన చక్షువులు ఇచ్చాడు. వాటితో అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూడగలిగాడు. మామూలుగా మనం 2Dతో చూస్తూ ఉంటాం. మనం 3Dలో చూడాలంటే ప్రత్యేకమైన కళ్ళజోడు కావాలి. అది వేసుకొని చూస్తుంటే ఆ తెర మీద యుద్ధం చేసేవాడు కత్తి విసిరినప్పుడు అది మనకే గుచ్చుకున్నంతగా భావన కలుగుతుంది. ఇది చూడడానికే ఇంత అంటే మరి భగవంతుడు చూపించినది తన విశ్వరూపం. అది మల్టీ డైమెన్షనల్ అంటే అపరిమితమైన డైమెన్షన్స్, లెక్కలేనన్ని డైమెన్షన్స్ ఉన్న షో. కాబట్టి ఆ రూపాన్ని మన కళ్ళతో చూడలేము. అది చూడాలంటే భగవంతుడు తన అనుగ్రహం అనే కళ్ళని ఇవ్వాలి. దివ్యమైన కళ్ళు అంటే భగవంతుడి నిర్హేతుక కృపతో అర్జునుడికి అనుగ్రహించిన కళ్ళు. దాన్నే జ్ఞాన దృష్టి, దివ్య దృష్టి అంటారు. అది భగవంతుడే ఇచ్చాడు కాబట్టి దివ్య దృష్టి. 2వది ఋషుల దృష్టి. యజ్ఞేన దానేన తపసా అనాసకేన బ్రహ్మణ వివిధిషంతి అని యజ్ఞం, దానం, తపస్సు చేయడం వల్ల ఒక శక్తి వస్తుంది. ఋషులు నిరంతరం యజ్ఞయాగాలు చేయడం, మౌనవ్రతం పాటించడం, ధ్యానం చేయడం, ఉపవాసాలతో శరీరాన్ని బాగా కృషింపచేయడం వంటివి చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల వాళ్ళు త్రికాలాలను దర్శించగల శక్తిని పొందుతారు. దానినే ఆర్షం అంటారు. ఈ ఆర్షం వలన చర్మచక్షువులతో చూడలేని వస్తువులన్నిటినీ చూడగలుగుతారు. దీన్ని మనం ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. మొదట్లో చెప్పింది భగవంతుడు నిర్హేతుక కృపతో ఇచ్చింది. ఇది 2వది ఋషులు కృషి చేసి తపస్సు చేసి పొందినది. ఇక 3వది ఏమిటంటే ఆగమికం అంటారు దీన్ని. అదే శాస్త్రం వల్ల దొరికిన కన్ను. అంటే శాస్త్రము, వేదము, ఇతిహాసము, పురాణము వీటిని కళ్ళుగా చేసుకొని వాటి ద్వారా ప్రపంచాన్ని చూడడం. వేదం ఆధారం చేసుకొని భగవంతుని దర్శించడం, వేదం ద్వారా ప్రపంచాన్ని చూడడం, వేదాంతాల ద్వారా ఆత్మను చూడడం. దీనినే ఆగమికం అంటారు. లేకపోతే భక్తి శాస్త్రం అని కూడా అనొచ్చు. సంజయుడు ధృతరాష్ట్రుడితో
భక్త్యా శాస్త్రే వేద్మి జనార్దనం. నేను భక్తితో శాస్త్రం అనే కళ్ళతో భగవంతుడిని చూస్తున్నాను, అందుకని నాకు భగవంతుడు కనపడతాడు. నువ్వు దేహం ఇచ్చిన చర్మచక్షువులతో చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనపడడం లేదు అని చెప్పాడు. మొదటిది దివ్యచక్షువు, భగవంతుడు నిర్హేతుక కృపతో ఇస్తాడు. రెండవది ఆర్షచక్షువు, ఋషులు ప్రయత్నం చేసి తపస్సు చేసి పొందుతారు. మూడవది ఆగమిక చక్షువు, వేదం శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల పొందగలుగుతారు. 3 రకాలను జ్ఞానదృష్టి అంటారు. జ్ఞానదృష్టి అనే మాటను ప్రయోగిస్తూ ఉంటాం, కానీ ఎవరైనా దీని అర్థం ఏమిటి అని అడిగితే చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి. మనం కూడా ఆ జ్ఞానదృష్టిని పొందడానికి కృషి చేయాలి. అందుకే ఇవాళ ఈ విషయాన్ని చెప్పుకున్నాం. భగవంతుడు నిర్హేతుక కృపతో మనకు ఈ జ్ఞానదృష్టిని అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. జై శ్రీమన్నారాయణ.